హాయ్ అండి అందరికి. నేను మీ కేడీబీ ఫ్రమ్ కోనసీమ. ఈ రోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్దామని మీ ముందుకు వచ్చానండి. ఈ నెల అంటే జూన్ 28వ తారీఖున మన ఏపీ ప్రభుత్వం పోలియో డ్రైవ్ నిర్వహిస్తుందండి. మీ ఇంట్లో అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు ఈ పోలియో డ్రాప్స్ వేయించవలసిందిగా కోరుతున్నామండి. ఈ పోలియో డ్రైవ్ అనేది మన ఏపీ గవర్నమెంట్ అయితే చాలా చోట్ల అరేంజ్ చేయడం జరిగిందండి. మీది ఇంటి దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్స్ కానీ స్కూల్స్ కానీ ఇలాంటి ప్లేసెస్ లో చాలా చోట్ల అరేంజ్ చేస్తున్నారు. కావున మీరు అందరూ కూడా మీ పిల్లల్ని తీసుకువెళ్లి పోలియో డ్రాప్స్ వేయించాలని కోరుతున్నాం. వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఈ పోలియో డ్రాప్స్ అనేది పిల్లలకు వేయించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ పోలియో డ్రైవ్ అనేది మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా జరుగుతుందండి. అసలు ఈ పోలియో అనేది ఎలా వస్తుందంటే పోలియో మైటిలిస్ అనే వైరస్ వలన ఇది వస్తుందండి. ఈ వైరస్ అనేది బాడీలో ఉన్న బ్రెయిన్ గానీ నర్వస్ సిస్టమ్ గానీ దెబ్బతీస్తుంది. దాని వల్ల పర్మనెంట్ పెరాలసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ముందుగానే ఈ పోలియో డ్రాప్స్ వేయడం వల్ల మన బాడీ అనేది ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేసుకుంటుంది. దాని వల్ల ఈ వైరస్ పిల్లల బాడీపై అటాక్ చేసినా సరే ఈ పోలియో అనేది రాకుండా ఉంటుంది. మన ఇండియాలో అయితే ఫస్ట్ పోలియో వైరస్ కేసు అనేది ఎప్పుడు నమోదైందో సరిగ్గా తెలియదండి. కానీ లాస్ట్ పోలియో వైరస్ కేసు అయితే 2011 జనవరిలో అయితే నమోదైంది. అప్పటి నుండి కూడా మన ఇండియాలో పోలియో వైరస్ కేసెస్ అనేవి లేవు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మన ఇండియాకి పోలియో ఫ్రీ అనే సర్టిఫికేషన్ కూడా ఇచ్చింది. సో ఈ వైరస్ అటాక్ చేయడం వల్ల పర్మనెంట్ పారాలిసిస్ అనేది వస్తుంది కాబట్టి దానికి ట్రీట్మెంట్ కూడా ఉండదు. కాబట్టి ముందుగానే మన పిల్లలకి ఈ పోలియో డ్రాప్స్ వేస్తే చాలా మంచిదని చెప్తున్నాం. సో మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక్క చుక్క పోలియో డ్రాప్ తప్పగా వేయించండి. థ్యాంక్ యూ.